మన కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక తప్పు దేవుని వాక్యానికి విరుద్ధంగా సాగుతున్నప్పుడు, మనకెందుకులే అని మనం వహించే మౌనముందే అది ఆ చెడుకు పరోక్షంగా తోడుపడటమే. అవును, బైబిల్ చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17 వచనము ప్రకారం, మేలైనది చేయనేయుండి అలాగు చేయనివానికి పాపము కలుగును. మంచి చేయగలిగే శక్తి ఉండి తప్పును ఆపగలిగే అవకాశం ఉండి కూడా మౌనంగా ఉండటం దేవుని దృష్టిలో పాపం. అంతేకాదు, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యం మనకు ఇలా ఆజ్ఞాపిస్తోంది: నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి యుండక వాటిని గద్దించుడి. అవును, చెడును చూసి వదిలేయడం కాదు, దాన్ని ఖండించడం ఒక విశ్వాసి బాధ్యత. అలాగే మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము ఇలా చెబుతోంది: ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2 వచనము కూడా ఇలా చెబుతోంది: వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 వచనము ఇలా చెబుతుంది: ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని, లోభిగాని, విగ్రహారాధకుడుగాని, తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని, దోచుకునివాడుగాని అయి యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయిచున్నాను అని చెబుతోంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12, 13 వచనములలో వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేడి అని చెబుతోంది. తెస్సలోనికేయులకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో పౌలు ఇలా అంటున్నారు: ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అని ఇంత గటుగా చెబుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అపవాది చేసే చెడు కంటే దేవుని బిడ్డల మౌనమే సత్యానికి ఎక్కువ నష్టం చేస్తుంది. చెడును ఖండించే ధైర్యాన్ని కలిగి ఉందాం. ఇలాంటి ఎన్నో సత్యం వైపు ఆసక్తికరమైన అప్డేట్స్ నిలబడదాం. కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.